కొన్న రోజుల క్రితం అయితే అధికార పార్టీ నేతల మధ్య పంచాయతీ సంచలనం రేపింది. అయితే ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. ఏకంగా సీనియర్ అధికారుల మధ్య వార్ నడుస్తున్నట్లు ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. ఇక ఇంతకీ ఆ ఇద్దరు అధికారులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారని అంటారు. ఇక సీనియర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జయేష్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణలో గత కొన్ని రోజుల క్రితం అధికార పార్టీ నేతల మధ్య పంచాయతీ సంచలనం రేపింది. అయితే ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. ఏకంగా సీనియర్ అధికారుల మధ్య వార్ నడుస్తున్నట్లు ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు అధికారులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారని అంటున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జయేష్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య జరిగిన ఐఏఎస్ల బదిలీలతో స్పెషల్ సిఎస్ హోదాలోని ఇద్దరు ఐఏఎస్లు కూడా జయేష్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్కు తెరపడింది అనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఆ ఇద్దరు ఐపీఎస్లు ఇంతకాలం ఒకే శాఖ బాధ్యతలైతే చూస్తుండడంతో ఒకరంటే మరొకరికి పొసగని పరిస్థితులైతే ఉండేవని టాక్ ఉండేది. తానే సుపీరియర్ అని ఒకరు, బిజినెస్ రూల్స్ ప్రకారం తానే అసలైన బాస్ అని మరొకరు ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు జయేష్ను అయితే ఆ శాఖ నుంచి బదిలీ చేయడంతో సంజయ్ ఊపిరి పీల్చుకున్నట్లు ప్రచారం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ హయాం నుంచి ఐటీ ఇండస్ట్రీ శాఖ బాధ్యతలు చూసిన జయేష్ రంజన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే శాఖలో అయితే పనిచేశారు. దీంతో ఆయనకు ఎందుకంత ప్రాధాన్యత, ఎంతకాలం ఆయన్ను అదే శాఖలో కొనసాగిస్తారు అనే విమర్శలు కూడా రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ చివరన జయేష్ ను బదిలీ చేసి ఆ శాఖ బాధ్యతలు సంజయ్ కుమార్ కి అయితే అప్పగించారు. కానీ జయేష్ ను సీఎంఓలోకి తీసుకుని ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ కు సీఈఓగా అయితే నియమించారు. దీంతో ఆయన మళ్లీ పాత శాఖలోని వ్యవహారాల్లో జోక్యం చేయడం ప్రారంభించారు. ఈ శాఖకు చెందిన ఆఫీసర్లతో మాట్లాడడం, అధికారిక ఈమెయిల్స్ పాస్వర్డ్ సంజయ్ కు ఇవ్వలేదు. దీంతో దేశ విదేశాలకైతే చెందిన కార్పొరేటర్లు, కంపెనీల నుంచి వచ్చే సమాచారం ఆయనకు తెలిసేది కాదు. బిజినెస్ రూల్స్ ప్రకారం శాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ శాఖకు బాస్. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన సంతకం తప్పనిసరి. కానీ సొంత శాఖల్లో అయితే జరుగుతున్న డెవలప్మెంట్స్ తనకు తెలియకపోవడంపై ఆవేదన చెందిన సంజయ్ పలుసార్లు సిఎస్కు అయితే ఫిర్యాదు చేశారు. కానీ జయేష్ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఈ పంచాయతీ చివరికి అయితే సీఎం రేవంత్ రెడ్డికి చేరినట్లు తెలిసింది. సీఎంఓలో స్పెషల్ సిఎస్ హోదాలో ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సేల్ సీఈఓగా అయితే పనిచేసిన కాలంలో ఐటీ ఇండస్ట్రీ శాఖకు చెందిన అన్ని వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించేవారు. పాత బాస్ కొత్త హోదాలో ఉండటంతో కింది స్థాయి అధికారులు, పలు ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు సైతం జయేష్ ఆదేశాలను పాటించేవారు. దీంతో ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖలో ఆయన హవా అయితే కొనసాగింది. అయితే సంజయ్ వ్యక్తం చేసే అభ్యంతరాలను ఆయన సీరియస్ గా తీసుకోలేదు. సర్వీస్లో 1992 బ్యాచ్ జయేష్, 1995 బ్యాచ్ సంజయ్ కుమార్ కంటే సీనియర్. దీనికి తోడు సీఎంఓలో అదే శాఖకు చెందిన వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తుండటంతో తానే బాస్ అనే తీరుగా ఆయన వ్యవహరించేవారు. ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు సందర్భాల్లో జయేష్ రంజన్ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రికి సమాచారం ఇవ్వకుండానే ఆ శాఖలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారని విమర్శలుండేవి. ఇలా పలుసార్లు జరగడంతో మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు సంజయ్ ఆ శాఖలో తన సమర్థతను చూపించుకోవాలని, లేకపోతే ఆయనను అక్కడి నుంచి ఇతర శాఖకు బదిలీ చేస్తారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది.
ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.